హాయ్ అండి, జ్యోతి పదరా. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ చేసుకోవడం. ఇలా కాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వాష్ చేయాలి, బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా ఉడికాక వాటిని పక్కకు పెట్టుకొని ఒక 2 టమాటోలు, ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు కలర్ చేంజ్ అవుతాయి ఉడికినవి, మీకు తెలియకపోతే. కొంచెం ఎల్లో కలర్ లాగా అలా వచ్చింది చూడండి. అలా ఉడికినప్పుడు తీసి పక్కకు పెట్టుకోండి. కాలీఫ్లవర్ కర్రీ ముందుగా వెల్లిపాయలు 4 రెమ్మలు, అల్లం కొంచెం పేస్ట్ పట్టుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. టమాటో ఆనియన్ తాలింపు పెట్టుకోవాలి. ఇలాగా అవి మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ ఉంచి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాలీఫ్లవర్ కర్రీ. ఇప్పుడు ఆ ముక్కల్ని వేసుకోండి. కాలీఫ్లవర్ ముక్కల్ని టమాటో ఆనియన్ తాలింపులోకి ఇలా వేసుకొని కలుపుకోండి. ఒక 3 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికాక 2 స్పూన్ల కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు. అవి బాగా ఇలా తిప్పండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా చేశారంటే ఎవరైనా మళ్ళీ చేసుకుంటారు. ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు. చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. ఎవరైనా బాగా అనాల్సిందే, సూపర్ టేస్టీ అని కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు. ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాక ఉడికాక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. కాలీఫ్లవర్ కర్రీ అంటే పులుసులాగా చేయడం, అందుకని వాటర్ హాఫ్ గ్లాస్ పోసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూడండి, పులుసు బాగా వచ్చింది కదా కర్రీ. ఇలా ట్రై చేశారంటే చాలా బాగా తింటారు అందరూ, మీ ఇంట్లో వాళ్ళు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని 3 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. వావ్, కాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా, హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. సాల్ట్ కొంచెం సరిపోలేదు, అందుకే కొంచెం మీరు సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగినంతగా వేసుకోండి. వావ్, సూపర్ టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.